నవదుర్గ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నవదుర్గ పీఠ క్షేత్రం వద్ద 23వ లలితా సహస్రనామ సామూహిక పారాయణ కార్యక్రమం ఈ నెల 14న ప్రారంభం కాగా మంగళవారంతో ముగింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ దంపతులతో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి దంపతులు పాల్గొని అడవాల జ్యోతి లక్ష్మణ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారికి అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వైదిక ఆశీర్వచనం చేశారు. ఏ అమ్మవారి సహస్రనామాలన్నా ఎత్తండి, ప్రతి నామం లలితా సహస్రనామంలో ఉంటుంది. అది లలితా సహస్రనామానికి ఉన్న గొప్పతనం. అది కేవలం స్తోత్రము కాదు, అది కేవలం శాస్త్రము కాదు, అది వేదం ఎంత సమానమో లలితా సహస్రనామం అంత సమానం. అదొక కావ్యం, అదొక శాస్త్రం, అదొక స్తోత్రం. దాంట్లో ఎందుకోసం ఇంత మనం తాపత్రయపడుతున్నారు లలితా సహస్రనామం అంటే సినన్ అన్నాడు, ఈ లలితా సహస్రనామం ఒకప్పుడు చదివితే భయంగా ఉండేది, బాగా నిష్టగా ఉండేది. అమ్మ దగ్గర భయం అవసరం లేదు, అమ్మ దగ్గర నిష్ట అవసరం లేదు, పాదాలు పట్టుకుంటే చాలు. కానీ ఏది ఎప్పుడు ఎట్లా ఏ విధానంలో శాస్త్రం చెప్పిందో ఆ శాస్త్రాన్ని విస్మరించి మనం ఏ పని చేయకూడదు. ఆ శాస్త్రం చెప్పిన ప్రజన్న ఇవాళ చూసినా నేను స్తోత్రం చేసేటప్పుడు న్యాసం చేసినారు. శక్తి బీజము తర్వాత దానికి ఉండేటువంటి ఒక మంత్రం, ఆ మంత్రం తర్వాత ఏ ఏ లోపాలు ఉన్నాయో వాటన్ని లోపాలన్నింటికి అపరాధ స్తోత్రం మనం చేస్తున్నాం. అయితే పెద్దలు ఏం చెప్తారంటే లలితా సహస్రనామ స్తోత్రం మొత్తం చదివిన తర్వాత చేయడానికి ఒక అమ్మవారి నామం చెప్తారు, ఉమాయై నమః అనే నామం చెప్తారు. వేరే ఏం కాదు, వాళ్ళ తాపత్రయం మనందరం వచ్చి కూర్చున్నా కూర్చోకపోయినా సహస్రనామ పారాయణం అనేది నడుస్తూనే ఉంటుంది. అయినా వాళ్ళు చూడండి 11:30 సమయం పెట్టినారు. సరే, కొన్ని సందర్భాలలో మనకు అవకాశం లేకపోవచ్చు సమయానికి రావడం, కొన్ని సందర్భాలలో వాళ్ళకు అవకాశం లేకపోవచ్చు. కానీ ఎంతమంది రావాలో అంతమంది వచ్చిన తర్వాతనే సహస్రనామ పారాయణం ప్రారంభం చేస్తున్నారు. అంటే అమ్మ వాళ్ళ మనస్సులలో ఎట్లా వచ్చింది చూడండి, ఫలానా వాళ్ళు ఈ రోజు ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా భక్తులు. వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాప్తంలో ఉంది కనుక, వాళ్ళ అదృష్టంలో ఉంది కనుక అటువంటి అద్భుతమైనటువంటి పారాయణం చేసేటువంటి అవకాశం అమ్మ మనందరికీ కల్పించింది. ఇటువంటి పారాయణాలు ఇంకా ఎన్నో మనందరితో చేయించాలి. మరి ఒక్కసారి పారాయణం చేస్తేనే ఓ ఎడారిలో 1,000,000 బావులు తగ్గిన పుణ్యం వస్తే, అంతేకాదండి లలితా సహస్రనామ పారాయణం చేస్తేనట వేదశాస్త్ర పురాణం చదువుకున్నటువంటి 1,000,000 మంది బ్రాహ్మణులకు ఆవులు బంగారు బొమ్మలతో వెండి గిట్టెలతో ఇస్తే ఎంత పుణ్యమో ఒక్కసారి లలితా సహస్రనామ పారాయణం చేస్తే అంత పుణ్యం కలుగుతుంది కదా. అటువంటి పుణ్యాన్ని అందరికీ రావాలి, అటువంటి ప్రవాహంలో అందరం ముడత వేయాలి అనేటువంటి సద్భావన చేత సంకల్పించిన సేవా సమితి సభ్యులకు ఏం రాకపోయినా ఇంత ప్రశాంతంగా ఉన్న మీ అందరికీ పలికించినటువంటి జగన్మాత యొక్క దివ్య చరణాలకు శతర సహస్ర వందనాలు పలుకుతూ అవకాశం కల్పించిన సకాలమందున పూజలు చేసిన అకాల మృత్యు అసలే రాదట త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం తెలియగరారండి శ్రీ లలితా సహస్రనామ మహిమా తెలియగరారండి. సర్వరోగములు నశింపజేసి సర్వ సంపదలు సమకూర్చునని సహస్రనామ పారాయణులకు శ్రీ జగద్గీత వాసిని తెలిపెను నామ మహిమా తెలియగరారండి. నామ మహిమా తెలియగరారండి. వీరులందరూ వీరునాథుల శక్తినుచ్చునని గురునాథుల శక్తినిచ్చున సాతోదరియే శాసించనట నామ మహిమా తెలియగరారండి. శ్రీ లలితా సహస్రనామ మహిమా గంగలు మునిగిన కోటి దానములు కోరి చేసిన కోటి లింగములు ప్రతిష్ఠించిన రావణ నామ మహిమా తెలియగరారండి. శ్రీ లలితా సహస్రనామ మహిమా
తెలియగరారండి. కోటి సూర్యుల జలంబికే ఇదానీమకంప్యోహం జరేత్సి తథా కురు అజ్ఞానాత్ విస్మృతే భ్రాంత్యజన్యోమధికం గతం తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి కామేశ్వరి జగన్మాత సచ్చిదానంద విగ్రహే గృహాణార్చామిమాం ప్రీత్య ప్రసీద పరమేశ్వరి జగన్మార్పణమస్తు శివే దేవి మాతరంబ శివే శివే అపర్ణేంబ శివే శ్యామే देवी मातरुणे रमे मत्समो पातकीनास्ति पापघ्नी त्वत्समानहि एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु प्रार्थनामि यस्य स्मृते गान्तु देवगणाः सर्वे पूजामाराधनार्थिवा इष्टकाम्यार्थसिद्ध्यर्थं రోడ్డు బుద్ధమైనవి చీకట్లో ఉన్నప్పుడు స్తంభాలు వెలుతురుని నింపినటువంటి ఒక దాతున్నారు. ఎవరో వారి పేరేంటి వివరించలేదు. దావ సురేష్ వసంత దంపతులు వారికి అమ్మవారి పరిపూర్ణ కర్ణాకటాక్షాలు ప్రార్థన చేస్తూ వారి యొక్క పుత్రుల యొక్క జన్మదినం ఈరోజు. ఆయన పేరు కూడా దేవి యొక్క అంశంతో పుట్టిన వాడు కనుక ఆయన పేరు దేవాంశ్. వారికి ఇప్పుడు విశాఖ గారు ఆశీర్వచనం పూర్వకంగా చిరంజీవ 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 సుఖీ భవ చిరంజీవ 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 సుఖీ భవ. ఆ సప్త చిరంజీవుల యొక్క అనుగ్రహంతో విద్యా బుద్ధి అన్ని జగన్మాత ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ శతమానం భవతి ప్రదాలు పురుష శ్రేంద్రియాలు శ్రేవేంద్రియే ప్రతిష్టతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి మీ కుటుంబం బాగుండాలి, అందరం బాగుండాలి. ఇక్కడికి వస్తే విషయ గారు ఇంతకు చెప్పారు, సూర్యుడు తన డ్యూటీ తను చేస్తాడు, వరుణుడు తన డ్యూటీ తను చేస్తాడు, కానీ చేస్తలేడు. ఎందుకంటే మనం అందరం కూడా మన మనసు అంతా కూడా కలుషితం అయిపోయింది అన్నారు. చంద్రుడు తన డ్యూటీ తను చేస్తాడు, సూర్య చంద్రుడు తప్పగా చేయాల్సిన పని. వరుణుడు మాత్రం మరి కాలానికి అనుగుణంగా ఇవాళ వర్షాలు కానీ ఇస్తలేనంటే మనుషులంతా కూడా మరి స్వార్థం కలుషితం అయిపోయింది. నాకు ఒక మీ అందరికీ చెప్పేంత పెద్దదాని కాదు, అమ్మవారి ముందు మాట్లాడేంత పెద్ద దాని కాకపోయినా కూడా మనం అందరం కూడా మన మనస్సు శుద్ధి చేసుకోవడానికి మనం ఈ క్షేత్రంలో అడుగు పెడతాం. ప్రతి నామం కూడా మన మనసు శుద్ధి కావాలి, మన కుటుంబం బాగుండాలి అని ఒక నిష్కలంతో బయటకు వెళ్ళాలి అనుకుంటాం. అదేవిధంగా మీ అందరూ కూడా తప్పకుండా
అది పాటించి బయటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారు మీ అందరి వెంట ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి ఉంటాయి. మనం చేస్తాం, జపం చేస్తాం, పారాయణం చేస్తాం. చేసినంత సేపు నేను బాగున్నా విషయం గారు చెప్తారు, అందరు బాగుంటే మీ దయ వల్ల అంటే నా దయ కాదు అమ్మవారి దయ వల్ల అని చెప్తారు. అంటే చేసేదంతా తనే అయినప్పటికీ కూడా ఒక్కరి స్వార్థంగా మాట్లాడారు ఎప్పుడు కూడా. కాబట్టి మనం కూడా ఆ విధంగా మన మనసును శుద్ధి చేసుకొని పరులకు హాని కలగకుండా ఈ సమాజంకు అంతో ఇంతో మన మేలు జరిగే విధంగా ఉండాలని, మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మ దయ ఉంటే అంతే ఉన్నట్లే మీ కుటుంబం మీరందరూ మనం అందరం బాగుండాలి అని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, ఒక గొప్పగా అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే అమ్మవారి ఫోటో రూపంలో చిన్నగా ఒక టెంపుల్ మాదిరిగా సెటప్ చేసింది. ఇక్కడ పెద్దగా మనకు క్షేత్రం కడుతున్నప్పటికీ కూడా పెద్దగా ఇక్కడ టెంపుల్ ఏమో కలిసి లేదు. అయినప్పటికీ కూడా బురద ఉన్నా చీకటి ఉన్నా ఏదున్నా కూడా అమ్మవారి క్షేత్రానికి మేము వెళ్ళాలి. అమ్మవారి మరి అమ్మ దయ మనందరి లోపల ఉంటేనే మరి అంత దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తే మీ అందరు దర్శనం చేసుకో. ఒక ఫోటో మాత్రమే ఉంది, ఇక్కడ ఏ గుడి కూడా లేదు, కేవలం స్లాబేస్ ఉన్నాయి. ఆ ఫోటో అంటే మనకు ఆ నమ్మకం, అమ్మవారి నమ్మకం, ఆ నమ్మకం మీ అందరికీ ఉన్నది. అమ్మవారి దయ మీ అందరిపై ఉండాలని చెప్పేసి మరొక్కసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై భవాని.